అది గెలవలేదంటే నీ మీద ప్రణాళిక ఏదో వేరుగా ఉంటుందిరా. అది దేవుడు ముందుకు తెచ్చిందాకా నువ్వు ఓపిక పట్టమ్మా. ఏం కాదురా, సృష్టికర్త ఆయన ఉద్దేశం నెరవేరాలమ్మా, ఆయన చిత్తం నెరవేరాలి. మనకి ఏం కంగారు పడద్దు, పోతే పోయింది. ఏంటంట ఆయన చిత్తం ఏదో జరిగిద్దమ్మా నానా, ఆయన చిత్తం జరిగిద్దిరా, ఎందుకు దిగులు పడతాయా? అది కాకపోతే దానికి మించిన బెటర్ జీవితం దేవుడు నీకు డిజైన్ చేసి ఉండొచ్చు నాన్న. ఎందుకురా నిరాశపడతావు, ఎందుకురా నిరుత్సాహపడతావు? మనకు ఆయన లేడా? ఆయన ఒక మలుపు తీసుకుంటాడు రా, ఒక టర్న్ తీసుకుంటాడు ఆయన. ఆశ్చర్యకరుడు ఆయన ఉన్నాడయ్యా మనకి. ఎందుకు మన జీవితంలో దేవుని చిత్తం నెరవేరాలి, మన సొంత చిత్తం ఎందుకు నెరవేరొద్దు అంటే, మన సొంత చిత్తం అంతా తెచ్చిపెట్టేది దరిద్రాలే మనకి. అది మనకు అర్థమైంది. మీరు ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు ఎవరి చిత్తం నెరవేర్చడం క్షేమం అనుకుంటున్నారు? అది పాయింట్ నెంబర్ 1 అయిపోయింది, బాగా చెప్పేశారు మీరు. పాయింట్ నెంబర్ 2, జీవితంలో మనందరికీ కూడా ఎప్పటికీ గుర్తుండాల్సిన విషయాల్లో ఒక కీలకమైన విషయం, మనలో మన స్వచిత్తము నశించుట, దైవ చిత్తము నెరవేర్చుట అనేది. రైట్. మొదటిది దైవ చిత్తం యొక్క నెరవేరు. 2, దైవ చిత్తము నెరవేర్చడం వలన వచ్చే ప్రయోజనాలు ఏంటి? దైవ చిత్తం నెరవేర్చడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి? మన సొంత చిత్తాన్ని నాశనం చేయటం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి అంటే 2 చెప్పా ముందే. మొట్టమొదటిది, విస్తారమైనటువంటి ఫలం మనం పొందగలం, విశ్రాంతిలో ఉండగలం. 3వది, లోకమును దాని ఆశయు గతించును గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును అన్నాడు. యోహాను రాసినటువంటి పత్రికల్లో మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, రెండవ అధ్యాయం 17వ వచనం. అయ్యా 2వ అధ్యాయం 17వ వచనం. చదువు. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. అది దైవ చిత్తం నెరవేర్చేవాడు నిరంతరం నిలుస్తాడు. సినిమా వాళ్ళు పెద్ద పెద్ద స్టార్లుగా బిల్డప్ ఇచ్చారు కదా, జనాలు అసలు నిజంగా వాళ్ళ ఫోటోలు పెట్టుకొని వాళ్ళ పక్కన వీళ్ళు ఫోటోలు పెట్టి ఎంత ఆనందిస్తారో ఇప్పుడు సినిమా వాళ్ళని చూస్తే. మనకు ముందు తరంలో కూడా చాలామంది సినిమా యాక్టర్లు ఉన్నారు, అప్పట్లో టాప్లో ఉన్నోళ్ళు, స్టార్లు. ఇప్పుడు వాళ్ళని ఎవడన్నా పట్టించుకుంటున్నాడా? పోనీ నాయకులు, అధికారులు పట్టించుకుంటున్నారా? ఎందుకు? వాళ్ళు లోకములో ఉన్న నేత్రాశ, శరీరాశ, జీవము డబ్బు వెంట పరిగెత్తి స్వీయ చిత్తమును నెరవేర్చి లోకములో గనులుగా ప్రసిద్ధిగాంచారు. వాళ్లతో పాటే వాళ్ళ పేరు ప్రతిష్టలు, పలుకుబడులు, వాళ్ళని గనపరిచే వాళ్ళు మొత్తం పోయారు. ఇప్పుడు వాళ్ళని అనుకునే నాథుడు లేడు. కానీ దైవ చిత్తమును నెరవేర్చడానికి తమను తాము అప్పగించుకున్న పరిశుద్ధ ప్రవక్తలు, భక్తులు, అపోస్తలు, ఒక్కసారి వాళ్ళ జీవితాలు మీరు చూడండి. వారు మృతి నొంది ఉండి మనతో మాట్లాడుతూనే ఉన్నారు, వారు ప్రశంసింపబడతానే ఉన్నారు. పౌలు 1900 సంవత్సరాల క్రితమే ఈ లోకాన్ని విడిచాడు. 1900 సంవత్సరాల క్రితమే అనుకోండి ఇంచుమించు. పౌలు అనే ఈ ఒకడు 1900 సంవత్సరాలుగా ప్రజల చేతుల్లో గుర్తింపబడతానే ఉన్నాడు. ప్రజల నాలుకల మీద అతని పేరు వస్తానే ఉంది. అప్పుడే పోయాడా? ఉన్నాడా ఇంకా పౌలు? ఆనాడు ఉన్నాడు, తర్వాత కూడా ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, రేపు మనమందరం ఎత్తబడి అక్కడికి పోయిన తర్వాత కూడా పౌలుని ప్రశంసిస్తూనే ఉంటాం. దైవ చిత్తం చేసేవాడికి దేవుడిచ్చేటువంటి శాశ్వతత్వం అది. అందుకే నేను మొత్తుకునేది, సొంత చిత్తాన్ని సమాధి చేయండి, దైవ చిత్తం నెరవేర్చడానికి అంకితం అవ్వండి, సమర్పణ కలిగి అడుగులు ముందుకేయండి, దేవుని కోసం బతకండర్రా అని ఆడపిల్లలకి, మగపిల్లలకి చెప్పే కారణం అది. బిడ్డలారా, ఎందుకంటే దేవుని చిత్తం నెరవేర్చిన వాడికి దేవుడిచ్చే స్థిరత్వం ఎంత గొప్పదంటే, మోషే ఎప్పటివాడు, అబ్రహాం ఎప్పటివాడు, హనోక్ ఎప్పటివాడు, నోహ్ ఎప్పటివాడు, సమూయేలు, దావీదు ఎప్పటివాళ్ళు, వేల సంవత్సరాలకు ముందున్న వాళ్ళు. కానీ ఇప్పటికీ వాళ్ళ పేర్లు జనం పెట్టుకుంటున్నారు, వాళ్ళ చరిత్రలు చదువుతున్నారు,
వాళ్ళ భక్తిని మాదిరి తీసుకుంటున్నారు, వారి నుంచి వచ్చిన మాటల్ని దైవ వాక్యముగా గౌరవిస్తున్నారు. అది కదా జీవితం, అది కదా జీవితం. దేవునికి చెప్పు స్తోత్రం. మొట్టమొదటిది దైవ చిత్తము నెరవేర్చటం, దాని యొక్క అవసరత. మన స్వీయ చిత్తం విరిగిపోవుట, దైవ చిత్తం వల్ల నెరవేరుట. రెండవది దైవ చిత్తము నెరవేర్చడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు. నిరంతరం నిలుస్తాం, విశ్రాంతిలో జీవిస్తాం, విస్తారంగా ఫలిస్తాం. 3 ఇంకా బోల్డన్ ఉన్నాయి. దైవ చిత్తం నెరవేర్చేవాడికి బోల్డన్ ఉన్నాయి. దైవ చిత్తమును నెరవేర్చడానికి తన్ను తాను అప్పగించుకున్న వానికి దేవుడు సమస్తము సమకూర్చి మేలుకే జరిగిస్తాడు. ఏదన్నా జరగని, దైవ చిత్తమే నాలో జరగాలనే హృదయవాంఛ నీలో ఉంటే నీకు మైనస్లుగా ఉన్నవి కూడా ప్లస్లు అయిపోతాయి. అదంతే. నా తండ్రికి నచ్చని పని నాకొద్దు, నా తండ్రి ఇష్టమే నాకు కావాలి, నా తండ్రి చిత్తమే జరగాలి అని ఎవరైతే అలా అప్పగించుకుంటారో వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ తండ్రే చూసుకుంటాడు. వాళ్ళకి మైనస్లుగా ఉన్నవి కూడా ప్లస్లుగా మారిపోతాయి. యోసేపుకి అంతే జరిగింది, అబ్రహాంకి అంతే జరిగింది, దావీదుకి అంతే జరిగింది, దానియేలుకి అంతే జరిగింది, యేసయ్యకు కూడా అంతే జరిగింది. అన్ని యేసయ్యకు ఎదురైన పరిస్థితులన్నీ సమకూడి ఆయన మహిమకు, ఆయన పిల్లల రక్షణకు, అందరి క్షేమమునకు అవి కారణమైనవి పరిస్థితులు. అందుకే దేవుని ప్రేమించి ఆయన సంకల్పం చొప్పున, ఆయన చిత్తం చొప్పున బ్రతకను ఉద్దేశించే వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగును. నువ్వు ఒకటే చూసుకో, నేను ఆయన చిత్తంలో వెళ్తున్నానా లేదా. దేవుని చిత్తంలో నువ్వు వెళ్తున్నప్పుడు పెను తుఫానులు నీకు ఎదురు కావచ్చు, అయినా నువ్వు భయపడొద్దు. దైవ చిత్తంలో నేను ఉన్నానా లేదా, దైవ చిత్తంలో నేను బ్రతుకుతున్నానా లేదా, దైవ చిత్త ప్రకారం నా ప్రయాణం ఉందా లేదా, ఒక్కటి చూసుకో కరెక్ట్గా, ఇంకెళ్ళిపో. పెను తుఫాన్లు నీకు ఎదురు కానీ నేను చెబుతున్నా, ఒక వెంట్రుక కూడా కదలదంతే. పెద్ద పెద్ద ప్రళయాలు నీ మీదకి వచ్చి భళ్ళున దిగుతున్నట్టుగా బిల్డప్ ఇవ్వచ్చు. నేను మళ్ళీ చెబుతున్నా, ఒక్క వెంట్రుక కూడా కదలదు. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, అయినా నా యేసు నా పక్షమయ్యుండగా, అయినా నా యేసు నా పక్షమయ్యుండగా, తుఫాను నడచి పెనుగాలులాపి, తుఫాను నడచి పెనుగాలులాపి నడిపించును నా యేసయ్యా, తుఫాను నడచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా, నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. ప్రైజ్ ద లార్డ్. ఇక అంతే, ఏది ఎదురొచ్చినా సరే ఆగదంతే, సాగిపోతావు. దేవునికి మహిమ. అంతేకాదు, స్వీయ చిత్తంలో నేను అనే స్వయం కేంద్రంగా బ్రతికే జీవితంలో విరిగిపోతే దేవుని శక్తి నీ మీద పనిచేసిద్ది. నీలో నువ్వు ఉన్నంత వరకు ఆయన ఉండలేడు. నీలో నువ్వు ఇరిగిపోతే, నీలో నువ్వు ఖాళీ అయిపోతే అప్పుడు ఆయన వచ్చి నిన్ను ఏలటం మొదలు పెడతాడు. అప్పుడు నీలో ఉండే బలం నీది కాదు, ఆయనది. ఇక ఆయన బలం నీలో పనిచేస్తే నీకు ఎదురే ఉంది. నేను చెప్పింది ఏమన్నా వైనంగా అర్థమవుతుందా?
మైండ్ పోతుందా? ఏం లేదుగా. ఏమండి? అరే దయ్యమే గొలుసులు దించేంత బలం ఇస్తే ఇక దేవుడే నీలో ఉండి కార్యం చేస్తే ఇక ఏమన్నా ఆగిద్దా? గెరాసేనుల దేశంలో దెయ్యాలు పట్టిన వాడికి దెయ్యమే ఇనప సంఖ్యలు తెంచేంత బలం ఇస్తే, దెయ్యానికే అంత ఇది ఉంటే, ఆ దెయ్యాలను కూడా చేసినోడు దేవుడు కదా, ఇంకా ఆయనకి ఎంత బలం ఉంటుందండి? అలాంటి బలవంతుడు నిన్నేలి నీలో నివసిస్తే, ఆయన శక్తి నీలో పరిపూర్ణమైతే ఎదురుంటుందా ఇక నీకు? పౌలుతో ఆ మాట అన్నాడు, బలహీనత ఎందే నా శక్తి పరిపూర్ణమగుచున్నది, నా కృప నీకు చాలు అన్నాడు. అందుకే పౌలు ఆ కింది వచనం అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక నా బలహీనత ఎందే నేను అతిశయించుచున్నాను. విరిగిపోవటమే, నాలో నేను ఖాళీ అయిపోవటమే నా బలం, నా దేవుడు నాకు ఇచ్చిన అతిశయ కారణం. అంటే మీకు అర్థమైందా? అర్థమైందో కాలేదో? మీరు ఏదన్నా అతిశయపడాలనుకుంటే ఫస్ట్ ప్రభువునందు అతిశయపడండి. రెండవది మీ బలహీనత ఎందు అతిశయపడండి. కొంతమంది మామూలు సహజంగా మనిషి నైజం ఎలా అతిశయపడతారంటే, సహజంగా నేను చాలా బలవంతుడిని బ్రదర్, తెలుసా నీకు? ఈ చేతితో నలుగురు, నీ చేతితో నలుగురిని కొడతాను అని వాడి బలాన్ని బట్టి. బ్రదర్ మన ఐడియా వేరు, స్కెచ్ గీసామంటే అంతే, అవతలోడు ఫ్లాట్ అయిపోవాల్సిందే, అస్సలు మనం ఇదే వేరు బ్రదర్ అని వాడి జ్ఞానాన్ని బట్టి, తెలివితేటలను బట్టి, చురుకుదనాన్ని బట్టి అతిశయపడతారు. పౌలు అతిశయం ఏంటో తెలుసా? బ్రదర్ నేనెంత బలహీనుండో తెలుసా? ఈ చేత్తో నలుగురిని, ఈ చేత్తో నలుగురిని కాదు, ఒకడు కూడా దన్నొచ్చు నన్ను, అది నా గొప్పతనం. అంటే ఇది ఎంత హాస్యం! అది అతిశయ కారణమా? సిగ్గు కారణమా? లోకం ప్రకారం చూస్తే నన్ను ఒక్కడు కూడా దన్నొచ్చు, అంత బలహీనుండి అంటే అది గొప్పదా? అవమానకరమైన విషయమా? గొప్పదేంది లోకం దృష్టిలో? నేను 10 మందిని కొడతాననేది గొప్ప విషయం లోకం దృష్టిలో. కానీ ఒక్కడు కూడా నన్ను దన్నొచ్చు బ్రదర్, అంత బలహీనుండి అంటే ఇదేం గొప్ప విషయమా? కానీ పౌలు అంటాడు, నా బలహీనత ఎందే నేను అతిశయించుచున్నాను. ఎట్లా బ్రదర్, ఒక్కడు కూడా కొడితే పడిపోతానన్నావు, అంత బలహీనుడివి, ఇది గొప్పతనం అంటున్నావు ఎందుకు అంటే, అదే గొప్పతనం. ఎందుకు గొప్పతనం అంటే, నేను అంత వీక్ అయిపోయి అంత బలహీనుడిగా ఉన్నందున ఇప్పుడు దేవుడే ఆయన శక్తి నాలోనికి ప్రవేశపెట్టి ఆయనే నివసిస్తున్నాడు. కాబట్టి నేను బలహీనుడిని, ఎంత బలహీనుడిని అయ్యానో అంతగా దేవుని బలం నాలో పనిచేస్తుంది కనుక 10 మంది 100 మంది కాదు, గుండెలను బద్దలగొట్టగలిగినటువంటి శక్తి నాకుంది. కర్రలు వాడను, కత్తులు వాడను, ఈటెలు వాడను, బరిసెలు వాడను, బల్యాలు వాడను అస్సలు. కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాల కలిగినంత బలము నాకుంది. ఎందుకు తెలుసా? దేవుడే నా బలం. నా బలం ఆయన. ఆయన బలం నీలో పనిచేస్తున్నాడు, మరి నీ బలం? నా బలం ఉడిగిపోయింది, నా బలం ఖాళీ అయిపోయింది, నా జ్ఞానం ఖాళీ అయిపోయింది, నా తెలివి ఖాళీ అయిపోయింది, నా చురుకుదనం ఖాళీ అయిపోయింది. ఆ స్థానంలో దేవుని సమస్తం వచ్చి చేరింది. అందుకే నాకు ఈ ధన్యత దక్కింది. ఇది అర్థమైన వాడికి మాత్రం మామూలు ఆనందం ఉండదు. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి పెట్టుకొని వినండి, తర్వాత దేవునికి స్తోత్రం. అంతే. అర్థమైతే మాత్రం సాధన మొదలుపెట్టు. 2 అయిపోయినాయి. మొదటిది దేవుని చిత్తం యొక్క అవసరత, రెండవది దేవుని చిత్తము నెరవేర్చువానికి అనుగూరే ప్రయోజనములు. 2 అయిపోయినాయి. ఇప్పుడు 3వది, అసలు ఇంతకీ మనం నెరవేర్చదగ్గ దేవుని చిత్తం ఏమిటి? అయ్యా ఫస్ట్ చిత్తం యొక్క నెరవేర్పు యొక్క అవసరత ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం. రెండవది నెరవేరిస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటనేది మాట్లాడుకున్నాం. నెరవేర్చకపోతే వచ్చే నష్టాలు, నాశనం ఏంటో కూడా మనం ఆల్రెడీ అనుభవించే ఉన్నాం. ఇప్పుడు 3వది, అసలు ఏంటి దేవుని చిత్తం?
నేను నెరవేర్చదగ్గ దేవుని చిత్తం ఏంటి అనే ప్రశ్నతో ముగించుకుందాం. ఏమిటి దేవుని చిత్తం అంటే, బైబిల్ గ్రంథములో యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు దొరుకును అన్నాడు. మరి ఇన్ని చెప్పినోడు నా చిత్తం నెరవేర్చండి మీకు అలా అయింది, నా చిత్తం నెరవేర్చండి మీకు ఇలా అయింది, మీ చిత్తంలో మీరు ఖాళీ అయిపోండి అని చెప్పినోడు ఇంతకు ఆయన చిత్తం ఏందో చెప్పడా? చెబుతాడు. సమాజం విషయంలో మన చిత్తం, మనం ఏం చేయాలో, దేవుని చిత్తం ఏంటో చెబుతాడు. కుటుంబం విషయంలో మనం ఏం చేయాలో, అందులో దేవుని చిత్తం ఏంటో చెబుతాడు. వ్యక్తిగత జీవితంలో మనం ఏమై ఉండాలో, ఎలా ఉండాలో, ఏమేం చేయాలో, అందులో ఆయన చిత్తం ఏంటో చెబుతాడు. సంఘం విషయంలో మనం ఎలా ఉండాలో, ఏం చేయాలో, అందులో ఆయన చిత్తం ఏంటో చెబుతాడు. అవి మనం ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. ఇప్పుడు మనం తెలుసుకోవాలా లేదా దేవుని చిత్తం? తెలుసుకుంటే దాన్ని అనుసరించి నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ తెలుసుకునే ప్రక్రియలో మొదటిగా మనం చదివిన వచనంలో, తెసలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో కొన్ని విషయాలు చెప్పి ఇది దేవుని చిత్తము అన్నాడు. చూడండి ఒకసారి. ఇప్పుడు వచ్చాం, మనం ఎక్కడ చదువుకున్నాం, మొదటి వచనం ఎక్కడ చదువుకున్నాం, అడిగి వచ్చాం. ఇప్పుడు 3వ ప్రశ్నలో ఇప్పుడు ఏంటంటే 16వ వచనం, 1 తెస్సలోనిక 5:16, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, 2 ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము. ఓకే, నేను నెరవేర్చవలసిన చిత్తములు అని టైటిల్ పెట్టుకొని అందులో లేఖనములు ఎక్కడెక్కడ ఏమేం చెప్పినాయి మొత్తం మెన్షన్ చేసుకోవాలి. ఆయన ఎంత మంచోడంటే సమస్త విషయాల్లో మనం ఏం చేయాలో, ఏది చేయుట ఆయన చిత్తమో ఆయన రాయించాడు గ్రంథంలో. పరలోకం హాయిగా ఉందా, దుఃఖంతో ఉందా? హాయిగా ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. పరలోకంలో దుఃఖం ఎందుకు ఉంటుంది ఆయన? అక్కడ కలతలు లేని, కడగండ్లు లేని, కల్లోల స్థితిగతులు, కడలి లేని, కడగండ్లు లేని, కల్లోల స్థితిగతులు, సువర్ణ, అదేనా ఆ దివ్య, అంతేనా? మై సూర్యుడు లేని, ఆ చరణం ముగింపులో అమ్మా సువర్ణ వీధులలో అనేది. రెండో చరణంలో ఏముంది? రెండో చరణంలో కడలి లేని, కడగండ్లు లేని, కల్లోల స్థితిగతులు దరికే రాని, కడలి లేని, కడగండ్లు లేని, కల్లోల స్థితిగతులు దరికే రాని, సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా. సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా. సియోనులో చూడండి, స్థిరమైన పునాది నీవు. స్తోత్రం చెప్పు. ఇక్కడ పిచ్చోళ్ళు ఎవరన్నా ఉంటే పెద్ద పిచ్చోడిని నేను. అది మామూలు పిచ్చోడు కేకేస్తే డబుల్ కేకేస్తాడా? అందరు నాకెళ్ళి చూడాల్సిందే. నా సంగతి అర్థం కాలే ఇంకేళ్ళకి. చెప్పింది జాగ్రత్తగా వింటే 10 నిమిషాల్లో ముగిస్తా. లేకపోతే కృతజ్ఞత కూటం ఏమో కానీ హింస కూటం
దే ఆకలి కూటమి ఆర్తనాదాల కూటమిగా మారుస్తాం. నీకు దండం పెడతాం రా, వదిలిపెట్టు. జాగ్రత్తగా వినండి, నేనే పిచ్చిపడి చెబుతున్నానా? లైఫ్కి ఉపయోగపడే విషయాలు పిచ్చి మొకాలారా. పరలోకములో ప్రశాంతత ఉంది, విశ్రాంతి ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది. ఎందుకో తెలుసా? అక్కడ దేవుని చిత్తం జరుగుతుంది. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చు గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును. పరలోకములో తండ్రి చిత్తము సమూలంగా నెరవేరుతుంది కనుకనే అక్కడ హాయి ఉంది, విశ్రాంతి ఉంది, ఆనందం ఉంది, ఏడుపు లేదు, దుఃఖం లేదు. మరి ఇక్కడ ఉండాల్సిన దరిద్రాలన్నీ ఉన్నాయి. ఎందుకో తెలుసా? ఇక్కడ దేవుడి చిత్తం కాదు, ఇక్కడ మనిషి చిత్తం, సైతాను చిత్తం జరుగుతుంది. ఎక్కడ? మన బతుకుల్లో. అందుకే ఆడాడ దరిద్రాలన్నీ ఉన్నాయన్నమాట. అర్థమైతే గట్టిగా స్తోత్రం చెప్పు. పరలోకంలో ఎందుకు హాయి ఉంది, ఎందుకు ఆనందం ఉంది, ఎందుకు సంతోషం ఉంది? అక్కడ దేవుని చిత్తం. అలాగే భూమి మీద దేవుని చిత్తమునకు తన్ను తాను అప్పగించుకున్నవాడు కూడా దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా అని పాడుకుంటాడు. దివిలో అంటే పరలోకంలో ఉన్న ఆనందము ధరణిలో నేను అనుభవింప. ఎలా అనుభవించావా నువ్వు? నా బ్రతుకును ఆయన చిత్తమునకు అప్పగించుకున్న నాట నుండి నేటి వరకు ఆయనే నన్ను ఏలుతున్నాడు. ఏ పరిస్థితులలోనైనా నేను ఆయన రెక్కల నీడలో విశ్రాంతిలో ఉండగలను. ఏ పరిస్థితుల్లో ఆయన రెక్కలలో ఆనందంగా ఉండగలను. ఎందుకంటే నేను ఒక్కటే చూసుకున్నాను, ఆయన చిత్త ప్రకారం నేను చేస్తున్నానా లేదా, వెళ్తున్నానా లేదా అని చూసుకున్నాను. అందులో నేను బ్యాలెన్స్ ఉన్నాను కాబట్టి ఇక నాకు డౌట్ లేదు. అదే సూత్రం. అదొక్కటి నువ్వు బ్యాలెన్స్ చేసుకో, ఏది వచ్చినా లెక్క చేయాల్సిన అవసరం లేదు. అన్నీ నీకు అనుకూలంగా మారకపోతే అప్పుడు అడుగు. ఖచ్చితంగా ఒకనాటికి నువ్వు జీవితంలో ఎదుర్కొంటూ వచ్చినవన్నీ కొంత ప్రయాణం చేసిన తర్వాత ఏది దైవ చిత్తంలో నీకు ఎదురైన పెను తుఫాన్లన్నీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అవన్నీ నిన్ను పైకెక్కడానికి మెట్లయినట్టు కనపడుద్ది నీకు. ఏంది నాయన ఇవన్నీ నాకు ఇంత ప్లస్గా మారినా ఏంది అంటే, నువ్వు నా చిత్తంలో వెళ్తున్నావు కదా, అందుకే అవమానాలన్నీ నీకు సోపానాలుగా మార్చాను. సోపానము అంటే మెట్టు. అర్థమైందా? నీకు ఎదురైన ఒడిదుడుకులన్నీ నీకు మెట్లుగా మార్చి నిన్ను పైకెత్తాను కుమారుడా అంటాడు. ఇన్ని మేళ్ళు ఉన్నాయండి దైవ చిత్తం నెరవేరిస్తే. ఇంతకు దైవ చిత్తం ఏంటి అంటున్నావు? చెప్పట్లంటే చూపించాగా 3 పాయింట్స్ ఉన్నాయి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండటం దైవ చిత్తమట. నేను చెప్పాలా? అందులో ఉంది, కావాలంటే చూడండి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగ ప్రార్థన చేయుడి. 3 ఆ 4 లైన్ చదువు అంతే. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఈ విషయంలో ఇది దేవుని చిత్తం. అట్లా లింక్ చేసి చదువు శామ్యూయల్. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. అది మళ్ళీ చదువుతాడు అదే టైపులో. ఎడతెగగా ప్రార్థన చేయుడి, సంతోషం. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఇప్పుడు చెప్పండి, ఏడుపు కొట్టు మొఖాలు వేసుకొని బతకమన్నాడా, సంతోషంగా ఉండమన్నాడా? చెప్పండి ఆయా. సంతోషం అని చెప్పాడా? సంతోషంగా చెప్పండి ఆ మాట. వరద బాధితుల్లాగా పెట్టారు పేజు. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. ఎలాగా? ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుట. అంటే సంతోషంగా ఉండేవాడు దైవ చిత్తం నెరవేరుస్తున్నాడు. ఏడుపు కొట్టు మొఖం వేసుకొని తిరిగేవాడు దేవుని చిత్తం. మరి దైవ చిత్తం నెరవేర్చినవాడు విశ్రాంతిలో ఉంటాడా? దైవ చిత్తం నెరవేర్చేవాడు విశ్రాంతిలో ఉంటాడు, విజయంలో ఉంటాడు.
సమృద్ధి ఫలం కలిగి ఉంటాడు. మరి ఇప్పుడు మనలో ఎంతమందికి అర్థమైందండి మనం హ్యాపీగా ఉంటాం దేవుడి చిత్తం అని బైబిల్లో రాసుందని? మరి అలాగ ఉంటే మరి ఎందుకని సంతోషంగా లేరు? ఏముంటాం అన్నయ్య, అన్ని అప్పులు, బాధలు, నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వచ్చి, షుగర్ వచ్చి, బీపీ వచ్చి, గ్యాస్ ట్రబుల్ వచ్చి, పక్షవాతం వచ్చి, క్యాన్సర్ వచ్చి, కీమో పెట్టించుకుంటా, కిడ్నీలు డ్యామేజ్ అయ్యి, నరాల నొప్పులు వచ్చి, రక్తం తగ్గి, ఆయాసం వచ్చి, గుండె దడ పెరిగి, స్టంట్లు వేయించుకొని, నేను కొన్ని స్టంట్లు చేసి, ఏందన్నయ్య సంతోషం ఆడుంటుంది. మరి ఇవన్నీ నీకున్నాయని ఆయనకు తెలియదా? కరెక్ట్గా ఆలోచించి చెప్పండి. ఇవన్నీ నీకున్నాయని ఆయన తెలియదా? తెలిసినప్పుడు వాటిని బట్టి నువ్వు సంతోషంగా ఉండవని ఆయన తెలుసా తెలియదా? మరి తెలిసి కూడా సంతోషంగా ఉండమన్నాడు ఏంది? అంటే ఇక మనకి ఏమైపోయినా ఆయన సంతోషంగా ఉన్నవాడా అనుకుంటూ ఉండాలా? ఏంది మరి ఆయన రాయిపెట్టి ఇందులో? దేవునికి స్తోత్రం. అంతేనా? కీమోథెరపీ అని ఏంది రకరకాల థెరపీలు వచ్చినాయి. రేడియేషన్ థెరపీ అని క్యాన్సర్కి, అట్లాగే లాఫింగ్ థెరపీ అని వచ్చింది ఒకటి. లాఫింగ్ థెరపీ శుభ్రంగా పొద్దున్నే లేచి నడుము మీద చేతులు పెట్టుకొని అంటుంటారు. కొత్తోడు ఎవడన్నా చూస్తే ఎగిరి పడతాడు. ఏమైందిరా వీడికి, ఏం పిచ్చోడా మంచోడా, వీడేందిరా ఇట నవ్వుతున్నాడని. నవ్వుతానే ఆయాసం వచ్చిందా నవ్వి మళ్ళీ మౌనంగా ఉంటాడు. కాసేపు ఊపిరి పీల్చుకొని మళ్ళీ నవ్వుతూ ఉంటాడు. ఇదంటే లాఫింగ్ థెరపీ అంట. అంటే నవ్వితే ఆరోగ్యం అంట. దేవునికి స్తోత్రం. అట్ట నవ్వమన్నాడా? నవ్వి 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 ఏడుపు ముఖం వేసుకొని వస్తాడు వాడు. సహజంగా లోకస్తుడి సంగతి చెబుతున్నాను నేను. కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక మాట రాయించాడంటే ఒట్టిగా రాయిస్తాడా? భయ నా చిత్తం ఏందని అడిగావుగా, నా చిత్తంలో నంబర్ 1లో చెప్తున్నా, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఇది నా చిత్తము అన్నాడు. ఇన్ని బాధలుండి నేను ఎలా ఉంటాను సంతోషంగా ఉంటే? ఎలా ఉంటావో చెప్పనా? బాధలు నీవి అనకుండా బాధలు నావి అని నాకు అప్పగించి నా మీద నువ్వు ఎప్పుడైతే ఆనుకుంటావో అప్పుడు నువ్వు విశ్రాంతిలోను సంతోషంలోనూ ఉండగలవు. నువ్వేమో ఆనుకుంటానని పాడుకుంటావు కానీ నువ్వు ఆనుకోవు, నీ తలకాయ లేదంటాడు. పాటేమో అరణ్య యాత్రలోనా నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అరణ్య యాత్రలోనా నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అతి కాంక్షణీయుడా ఆనుకొనెదని మీద, కాంక్షణీయుడా ఆనుకొనెదని మీద, నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా. నిజంగా ఆనుకున్నోడు హాయిగా అట్ట పాడుకుంటాడు. ఆనుకోనోడే ఏడాడి అన్ని నెత్తి మీద వేసుకొని గందరగోళం అయిపోతుంటాడు. దేవుని సన్నిధికి వచ్చి కూడా నా మొహంలో కళ ఉండదు, కాంతి ఉండదు. అదే మాటలు చెబుతాను. దేవుడి మీద వేసాను అని అంత భారం, ఒట్టిదే మొత్తం ఎక్కడెక్కడే నెత్తిన పెట్టుకుని మోస్తున్నాడు. ఒట్టి మాటలే. అంత ఆయన నానే అంటాడు నా దగ్గరికి వచ్చి. అంత ఆయన అంటే ఇక నీ నోట స్తుతి పాట ఉంటుంది తమ్ముడు, నీ నోట ఆరాధన ఉంటుంది, నీ ముఖంలో ఆ పరవశం కనపడిద్ది, ఆ కాంతి కనపడిద్ది, ఆ సంతోషం కనపడిద్ది. సంతోషం అంటే ఇగిలితే వచ్చేది కాదు. అంతరంగంలో సంతోషం అంటే ముఖం కాంతివంతంగా మారిపోయింది, ప్రకాశవంతంగా మారిపోయింది.
ఒత్తిళ్ళు మీకు ఎక్కువ నాకు ఎక్కువ చెప్పండి. మనం మొత్తం కలిసి ఫోటో దిగుదాం రండి. ఎవరి ముఖం కళగా ఉంటుందో చూద్దాం రండి. అవునా? ఎవరి ముఖం కళగా ఉంటుంది? ఎందుకంటే నేనే తెచ్చిపెట్టుకొని అటు తెచ్చిపెట్టుకొని హార్ట్ఫుల్గా నవ్వుతా, హార్ట్ఫుల్గా ఆనందిస్తా, హార్ట్ఫుల్గా దేవుని ఆరాధించుకుంటా. అంతే. ఉన్నాయి బాధ్యతలు, బరువులు చాలా ఉన్నాయి, నెత్తిన వేసుకోను. ఎందుకంటే ఆయన తన చిత్తం ఏం చెప్పాడు? నా మీద వెయ్యి, ఇది నా చిత్తం అన్నాడు. నేనేమంటాను? నువ్వు చెప్పావుగా, వేసుకో, నువ్వే తీసుకో. మీరేమంటారు? లేదు ఏడమోస్తా, ఎంతమంది గుంపు అందరూ ఏడమోస్తా, వద్దు, నేను ఉన్నాగా, నేను మోస్తా. నాకు అనిపించింది తెలివి తగలే అట్ట అనుకుంటావాను అనాలనిపించింది. అనలే. ఎందుకంటాను అట్లా? ఇంతమంది ఏడమోస్తావు ప్రభువా, వద్దులే, నేను మోస్తాలే. వయమ్మో, విశ్వాన్నే మోస్తున్నవాడిని ఆయన. కొంతమంది చెబుతారు, ఇన్ని రోజులు ఎందుకు ఆగారు నాకు చెప్పొచ్చుగా అంటారు ఏదన్నా విషయం ఉంటే. ఇన్ని ఇదుల్లో ఉన్నావులే, మళ్ళీ ఇది ఒక బరువు ఎందుకని చెప్పలేదయ్యా. కింటా మోసేవాడికి 100 గ్రాములు లెక్క. అమ్మా, కింటా మోత్తనగా 100 గ్రాములు కూడా తగలేయమ్మా, నా మీదే తగలే. పెద్ద 100 గ్రాములు బరువు తగ్గించింది బిడ్డ. అయ్యమ్మా, ఆ కింటా 100 గ్రాములు మొత్తం కలిపి నేను ఆయన మీద వేస్తా, ఆయనే మొత్తం ఒక దారికి తెస్తాడు. ఏంటి ఆయన చిత్తం? సమస్తము చింత యావత్తు ఆయన మీద వేయుడి, ఇది ఆయన చిత్తం. వేయి అన్నాడు. వేయకుండా నువ్వు మోస్తే పెందలాడిపోతావు. ఖాయం, అనుమానం లేదు అందులో. అన్ని షుగర్ రేజ్ అవుతుంటుంది, బీపీ రేజ్ అవుతుంటుంది, నరాల బలహీనత వస్తుంటుంది, గందరగోళం అంతా. 30 ఏళ్ళకి ముసలి ముఖం పడిపోద్ది. ఏంది ముసలమ్మ, అమ్మాయి ఎంత వయసు అమ్మ అంటే 60 ఏళ్ళు ఉండవు బామ్మగారు. 60 కాదమ్మా, మొన్ననే 30 వచ్చింది. 30 ఇట్లా అయిపోయింది. ముదుసలి ముఖం వచ్చేస్తుంది. నో, బరువు నువ్వు మోయొద్దు. నువ్వు విశ్రాంతిలో ఉండు. నువ్వు క్రీస్తునందు ఎప్పుడు సంతోషంగా ఉండు. అలా కాకుండా ఆలోచించి 20లోనే 60కి వెళ్ళొద్దు. నువ్వు ఒత్తిడి తీసుకుంటే ఆ ఒత్తిడి ఎంత ప్రభావం నీ కిడ్నీల మీద పనిచేస్తుంది, గుండె మీద పనిచేస్తుంది, లివర్ మీద పనిచేస్తుంది, బ్లడ్ మీద పనిచేస్తుంది, బ్రెయిన్ మీద ఎక్కువ పనిచేస్తుంది. ఎందుకు రావు రోగాలు? కాదయ్యా, నీ గొడవంతా జానాబెత్తడు గొడవ నీది. దానికి ఏదో ప్రపంచం అంతా నేను ఎత్తిన పడ్డట్టు ఆలోచించి ఏమండి ఇవన్నీ బాయా అంత మారిపోద్ది. కాబట్టి మార్చుకుందామా? మనం మోద్దామా, దేవుడికి అప్పచెబుదామా? ఇప్పుడు బాగానే చెబుతారు డైలాగ్. మరి తర్వాత మళ్ళీ అందరు ఎవరిని ఇచ్చిన వాళ్ళు పెట్టి మోసుకుంటూ ఉంటారు. దేవుడు చెప్పింది చేయకపోతే పాపమా కాదా? ఇప్పుడు చెప్పండి. బరువంతా చింతంతా ఆయన మీద వేసి, చింత తన మీద వేయమన్నాడు, నిన్ను సంతోషంగా ఉండమన్నాడు. మనం రివర్సు. చింత మనం పెట్టుకొని నువ్వు సంతోషంగా ఉండయ్యా, నువ్వే బాగుండయ్యా. ఇక మార్చుకుందాం. ఇక ఒక్కొక్క చిత్తం ఇట్లా రాసుకోవాలా. నేను సంతోషంగా ఉంటాం, నా తండ్రి చిత్తం. నా బరువంతా ఆయన మీద వేయటం ఆయన చిత్తం. నేను ఆయన మీద ఆనుకోవటం ఆయన చిత్తం. నేను ఆయన మీద ఆధారపడి బ్రతకటం సమస్తానికి. నా నీతికి ఆధారమా నిబంధన మందసమా, నా నీతికి ఆధారమా నిబంధన మందసమా, అనుబంధమా మకరందమా, నాలో ఆనందమా, అనుబంధమా మకరందమా, నాలో ఆనందమా. నజరేయుడా యేసయ్యా, మన ఇష్టం. ఆరాధన నీకేనయ్యా, మహనీయుడా యేసయ్యా,
ఎప్పుడో 6 నెలల తర్వాత వచ్చే సమస్యకి ఇప్పటి నుంచే ముసుకేసుకొని కూర్చుంటారు కొంతమంది. ఏమైందా అంటే 6 నెలల తర్వాత సమస్య రాబోతుంది. ఒక్కొక్కళ్ళు అయితే 18 ఏళ్ల తర్వాత అమ్మాయి పెళ్ళిడికి వచ్చేది, ఆడపిల్ల పుట్టిందని ఇప్పుడే వేసుకుంటాడు. ఏమైందా? అమ్మాయి పుట్టిందన్నా, అబ్బా అమ్మాయి పుట్టిందా? మరి ఆ సమస్యలు 18 ఏళ్ళు దాటినా కదండి. 18 ఏళ్ళు అంటే ఎంతసేపు వస్తాయి అన్న? రేపో ఎల్లుండో వస్తాయన్నాడు. అయ్యా, ఆడపిల్లల్ని ఇచ్చిన దేవుడు వాళ్ళని గట్టెక్కించడానికి న్యాయం చేస్తాడు కదా, అన్నేస్తుడు అయితే కాదు కదయ్యా. ఒకళ్ళిద్దరు కాదన్నా, 3 అన్నా, 30 మంది అయితే మాత్రం ఇచ్చినోడు గట్టెక్కిస్తాడని నమ్మకం లేకపోతే నువ్వేం విశ్వాసవయ్యా? కాదయ్యా, ఏం విశ్వాసవి? నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, 9 మంది ఆడపిల్లలు. ఒక అమ్మాయిని తమ సమర్పణలో తీసుకున్నాడు, 8 మందికి పెళ్ళిళ్ళు చేసి పడేశాడు యేసయ్య. ఆయన ఉన్నాడు. ఆ 9 మందిని కన్నా తల్లిని వదిలిపెట్టి ఇప్పుడు కూర్చోబెట్టి ఇక్కడ మైకి చేతికిచ్చి ఎండమావులే జీవనదులై అని అద్భుతంగా పాడకపోతే అప్పుడు అడగండి. 9 మందే అని ఆమె ఏడిసినప్పుడు ఒక్కసారి కూడా కనపడాల నాకు. ఇక్కడ ఒక్క ఆడపిల్ల పుడితే, 2 ఆడపిల్ల పుడితే, 3 పుడితే ఇంకా అయిపోయింది. ఇంక నేను బతికేది ఆడ. అదే 9 మంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. మరి అప్పుడు ఆ 9 మంది పిల్లలకు ఉన్నప్పుడు అదే పాడుపడింది. ఇప్పుడు కూడా శుభ్రం, ఇప్పుడు కూడా పొద్దున్నే మందిరం కూడా ఎండమావులే జోక్ కాదు. ఎండమావులే జీవనదులై ఎడారులే పచ్చిక బయలై ఉల్లసించెనుగా, ఇది నీ దయగాదా యెహోవా, ఇది నీ కృపగాదా, ఇది నీ దయగాదా యెహోవా, ఇది నీ కృపగాదా. ఎండమావులే జీవనదులై ఎడారులే పచ్చిక బయలై ఉల్లసించెనుగా, ఇది నీ దయగాదా యెహోవా, ఇది నీ కృపగాదా. ఏం పాట చూడు, అంతమందిని కలిగి ఉన్నాయి పడాలా. నా వేదనకు మితి లేదు. అది ఏడుపు కొట్టు పాట. ఒక్కసారి కూడా ఆ పాట నేను చూడలా. 2-3 కన్నోళ్ళు అది ఆ పాటలు పాడుకుంటున్నారు. 9 మందిని కన్న మనిషిని. కానీ ఆశ్చర్యం చెప్పిన ఆ విశ్వాసం దేవుడు నెరవేర్చాడు. ప్రభు మీద ఆనుకుంది అందరినీ ఆయనే గట్టెక్కించాడు. ఇప్పటికీ ఆమె హ్యాపీనెస్ అలానే ఉంది, అలానే పాడుకుంటుంది, దేవుని పని చేసుకుంటానే బతుకుతుంది. నేను ఒట్టి మాటలు చెప్పట్లా. ఇట్లా బరువు వేయమన్నప్పుడు వెయ్యి, హ్యాపీగా ఉండమన్నప్పుడు మర్యాదగా సంతోషంగా ఉంటే మొదలుపెట్టు. ఎప్పుడైతే ఆ బరువు ప్రభు మీద వేసి హ్యాపీగా ఉంటే మొదలు పెడతావు, షుగర్ కంట్రోల్ అవ్వకపోతే అప్పుడు అడుగు. నీకు ఎన్నిసార్లు టెస్ట్ చేసినా 100 దాటుతో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బీపీ కంట్రోల్ కాకపోతే అప్పుడు అడుగు. 200 పోయిన బీపీ కూడా 120 రాబోతే అప్పుడు అడుగు. యేసు నామములో పాడైపోయిన అవయవాలు కూడా తిరిగి పనిచేయటం మొదలు పెడతాయి. ఎప్పుడు ఆయన మీద నువ్వు ఆనుకున్నప్పుడు, ఆయన చెప్పినట్లు చింత ఆయన మీద వేసి సంతోషం నువ్వు స్వీకరించినప్పుడు. తర్వాత ఏం చెప్పాడు? రెండవది, ఎడతెగక ప్రార్థన చేయుడు అన్నాడు. అంటే ఏంటో తెలుసా? సంఘము కోసము, సమాజం కోసము, కుటుంబం కోసము, నీ వ్యక్తిగతం కోసము ప్రార్థన చేయి. నాకు చెప్పు, ఏది కావాలన్నా నాకు చెప్పు, నేను ఇచ్చిన దాకా చెప్తానే ఉండు. నీవు అడిగినవి 50 అడుగుతావు, 50 రూపాయలు, 50,000 దాచిపెడతాను నీకు. నేను నా ప్రేమ అర్థం అవట్లా, నీకు నా మంచితనం అర్థం అవట్లా. నీ బుద్ధి అంతా 50 రూపాయలు నీ ఆశ, 50,000 నా ఆశ.
నా బిడ్డగా నిన్ను ఆ స్థాయికి తీసుకెళ్ళాలనేది నా కోరికే. అంత మంచి దేవుడు నీకున్నాడు, అంత మంచి నమ్మకమైన తండ్రి నీకున్నాడు, ఇంకా నీకెందుకు కంగారు? అందుకే ప్రతిదీ ప్రార్థన చేయి, ఆయనకు అప్పచెప్పు. చెప్పావా? వదిలేసి నా పని అంతే, రిపోర్ట్ రాయటం వదిలేయటం. ఇంకా దాని గురించి బాగా ప్రెజర్ అయిందంటే కూర్చొని మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం, అప్పచెప్దాం దేవుడికి. ఆ రిపోర్ట్ రాస్తా, వదిలేస్తా. నా పక్కన కూడా ఈ చింతలు తీసుకొచ్చి వాళ్ళని పెట్టుకోను నేను. చంపేస్తారు అన్యాయంగా వాళ్ళని పక్కన పెట్టుకున్నామంటే చంపేస్తారు. ఏడాడి చెత్త అంతా తీసుకొచ్చి కరివేపాకు ముచ్చట్లను తీసుకొచ్చి అదట్టయింది ఇట్టయింది, ఈ సమస్య ఆ సమస్య అదంట, అమ్మో వాయ్యో అమ్మో వాయ్యో. ఈ దడవాళ్ళని పక్కన పెట్టాం అనుకో డేంజర్. ఆ దడవాళ్ళు ఎవరైనా దగ్గరికి వస్తే పోయేసిన వాళ్ళని తరుగుతాను నేను. ఇప్పుడు మనం దడపడితే ఇద్దే మోకరించి ఆయనకు ప్రార్థన చేసి మొర్ర పెడితే, నాకు మొర్ర పెట్టుమో ఉత్తరం ఇచ్చే నమ్మకమైన తండ్రి నాకున్నాడు. చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నువ్వు మరచిపోవుగా నా మంచి నాయన. చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నువ్వు మరచిపోవుగా నా మంచి నాయన. అవసరాన్ని తీర్చమనే నా దీన యాచన, అవసరాన్ని తీర్చమనే నా దీన యాచన. పట్టజాల పోతినిగా నీవిచ్చిన దీవెన, పట్టజాల పోతినిగా నీవిచ్చిన దీవెన. అధికముగా చేయగలవు యేసయ్యా, నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే సేవకులైనా అంతే, విశ్వాసులైనా అంతే, పరిచయం ఎవరైనా నా తండ్రి చేస్తాడని నమ్మకం ఉంచి నీకు అందుబాటులో ఉందని చేసుకుంటూ ప్రతి విషయం ఆయనకి ప్రార్థనలో అప్పగిస్తూ అంతకంటే ముందు ఎల్లప్పుడూ దైవజనుడు నువ్వే ఏడుపు కొట్టి మొఖం వేసుకొని వీళ్ళారా వందనాలు బాగున్నారా, మేము బాగానే ఉన్నాం కానీ తమరు మొఖం ఏందా ఎట్టుంది అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. అట్లా ఉండొద్దు కదా. ఎట్లుండాలి, మనం మాట్లాడితే మనం స్పందిస్తే ఎట్లుండాలంటే గ్లూకోజ్ బాటిల్ పెట్టకముందే వాళ్ళకి ఎక్కాలన్నట్టు ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగి. ఎట్లుండాలా? బాటిల్ పెట్టాల్సిన అవసరం నువ్వు మాట్లాడితే అంతే అనా అని లేవు. అందుకని మన ముఖం చూసి వాళ్ళు పోయి గ్లూకోజ్ పెట్టించుకోకూడదు. అర్థమైందా? మన ముఖం చూసి బాటిల్ దగ్గరికి పోకూడదు వాళ్ళు. సేవకులు కూడా సంతోషంగా ఉండండి. రెండవది ప్రార్థన చేయండి. మొండి సమస్యల ఉపవాస ప్రార్థన చేయి, ఫాస్టింగ్ ఉండు. ఉపవాస ప్రార్థనకి ఇక మొండిది ఏం లేదు, అన్నీ కొట్టుకుపోతాయి. ఎట్లా జరిగిద్ది అనొద్దు, ప్రార్థన చేయి, కార్యం జరిగిద్ది. సబ్బు పెట్టు, మురికి పోయిద్ది. కిరోసిన్ పెట్టు, రంగు పోయిద్ది. అవునా? అన్నం తిను, ఆకలి పోయిద్ది. నీళ్లు తాగు, దాహం తీరిద్ది అన్న ఎంత వాస్తవాలో ఉపవాస ప్రార్థన చేయి, మొండివి కూడా వదిలిపోతాయి. వ్యసనాలు కావచ్చు, బలహీనతలు కావచ్చు, సమస్యలు కావచ్చు. మామూలు ప్రార్థనతో కావటం లేదంటే ఫాస్టింగ్ ఉండు, పో, ఉపవాసం కూర్చో. యేసయ్య చెప్పాడు, మొండి దయ్యం బట్టి పిల్లగాడిని పీడిస్తుంటే శిష్యులు వెళ్ళగొట్టలేకపోతే, ఎందుకు ప్రభు వెళ్ళగొట్టలేకపోయామంటే ప్రార్థన వల్లనే తప్ప ఇలాంటి వదిలిపోవటం అసాధ్యం అన్నాడు. పుట్టినట్లో ఉపవాస ప్రార్థన, ఉపవాసము వలననే. అవసరమైతే వెళ్ళి ఫాస్టింగ్ ఉండి దేవుని ముందు కూర్చో, అప్పచెప్పు, నా తండ్రి కార్యం చేస్తాడు. అది కూడా ఎలాంటి కార్యమో తెలుసా? నువ్వు అల్పమైంది అడుగుతావు,
శ్రేష్టమైన కార్యం తన సమయంలో ఖచ్చితంగా చేస్తాడు. మన బ్రతికే విశ్వాసం అయితే, మన బ్రతికే విశ్వాసం మీద అయితే, మనలో విశ్వాసం లేకపోతే ఎట్టా? అంతేనా? రైట్. ఆకలి అవుతుందా? అయిద్దిలే. ఇక ఆఖరి ముక్క నిలబడి చెబుతాం మీకు నమ్మకం కోసం. ఇప్పుడు నేను మచ్చుతునగలాగా ఒక చోట దేవుని చిత్తం ఏంటో ఒక 3 చూపించా. మూడోది ఏంటంటే, ప్రతి విషయమునందును ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము అన్నాడు. ప్రతి విషయమునందు అంటే ప్రతి అన్నదానిలో ఏమేం కలుపుతావో కలుపు. ప్రతి విషయమునందును అంటే ఏడుపులోను, నవ్వులోను, కలిమిలోను, లేమిలోను, వ్యాధిలోను, ఆరోగ్యములోను, దుఃఖములోను, సంతోషములోను, గెలుపులోను, ఓటమిలోను, లేమిలోను, సమృద్ధిలోను ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, మీ విషయములు ఇలాగూ చేయుట దేవుని చిత్తము అన్నాడు. మొదటిది ఏమన్నాడు? హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. రెండవది ఏమన్నాడు? ఏదున్నా ప్రార్థన చేయి. మరీ మొండిది అనుకుంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, నేను ఇస్తాను నీకు జయం, నీకెందుకు భయం. మూడవది, నువ్వు ఏ అనుభవాలలో ఉన్న కృతజ్ఞతలు చెప్పు. ఆకలైందా? ఆహారం లేదా? పస్తున్నావా? ప్రభువా, ఈ దినమును బట్టి నీ కృతజ్ఞతలు ప్రభువా. ఈ అనుభవాన్ని నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రము తండ్రి, కృతజ్ఞతలు తండ్రి. ఆకలిని బట్టి కృతజ్ఞతలు. కడుపు నింపబడితే, వస్త్రహీనతను బట్టి కృతజ్ఞతలు. మంచి వస్త్రాన్ని బట్టి కూడా. అందరూ వదిలేశారు ఒంటరివి, ఓకే, ఇందును బట్టి నీకు స్తోత్రం. అందరూ నన్ను హత్తుకొని ఉండేవాళ్ళు ఈరోజు అందరూ శత్రువులుగా మారి నన్ను ఒంటరిని చేశారు ప్రభువా. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అయ్యా? నన్ను ఏకాగ్యం చేశావు అయ్యా అంటాం కాదమ్మా, పిచ్చిదానా, పిచ్చి తల్లి. యాకోబును ఒంటరిని చేసి ఎబ్బోకు రేబు దగ్గర యాకోబును దర్శించి ఇశ్రాయేలుగా ఆశీర్వదించి వెళ్ళినవాడా, నన్నెందుకు ఒంటరిని చేశావు? పద్మాసు ద్వీపమున యోహానును ఒంటరిగా చేసి ప్రకటన గ్రంథమునిచ్చిన నా దేవా, నన్నెందుకు ఒంటరిని చేశావు? నాకేం ప్రత్యక్షతలు ఇవ్వాలనుకుంటున్నావు? నన్ను ఎందుకు ఏకాకిం చేశావు? ఊరకైతే చెయ్యవు. ఇందును బట్టి కూడా నీకు స్తోత్రాలు. మొరలాలించెడి నిన్ను ప్రేమించేదా, మొర వినకున్నను నిన్ను ప్రేమించేదా. మొరలాలించెడి నిన్ను ప్రేమించేదా, వినకున్నను నిన్ను ప్రేమించేదా. నాదు సహాయక నిన్ను ప్రేమించేదా, సాయము రాకు నన్ను ప్రేమించేదా. నాదు సహాయక నిన్ను ప్రేమించేదా, సాయము రాకు నన్ను ప్రేమించేదా. సర్వకాల సర్వావస్థలలో మానక నిన్ను గొల్తు యేసా, నా బలమయ్యున్న దేవా, నా బలమయ్యున్న దేవా. ఇంకలేండి, ఇంకలేండి, పైకి లేండి. నా హృదయ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకలేండి. టైం 1:50, 4 నిమిషాలు, 6 నిమిషాలు, 7 నిమిషాలు, 56, ఇంకా 4 నిమిషాలు ఉంది. ఇంకలేండి మా కృతజ్ఞత కూటంలో మిమ్మల్ని ఆకలితో చంపడం బాగలేదు. లేండి. ఇప్పుడు నేను కొన్ని చూపించాను కదా. ఇక అదే తెస్సలోనిక 4వ అధ్యాయంలో, జారత్వమునకు దూరముగా పరిశుద్ధత యందు ప్రతివాడు తన ఘటమును
కాపాడుకునే విషయం ఎట్లో ఎరిగి ఉండుట దేవుని చిత్తం అంటాడు. అలాగే ఇంకా చాలా చోట్ల ఇదిగో ఇది దేవుని చిత్తం. అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును ఎల్లప్పుడూ ప్రార్థన, యాచన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తం. అట్లాగా మీరు కొంచెం అధ్యయనం చేస్తే ఇంకా ఏమేం చేయటం దేవుని చిత్తమో ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అవన్నీ ముందు పెట్టుకొని ఎన్ని నెరవేరుతున్నాయి, ఎన్ని నెరవేరలేదు, ఇంకా ఎన్ని నెరవేరాలి టిక్కులు పెట్టుకోవచ్చు. మన ఆత్మీయ జీవితానికి మంచి సాధన. నేను చెప్పింది అర్థమైతే మెట్టుకి ఇప్పుడు కొన్ని మీకు ఈరోజు నేర్పించాడు. చెప్పండి, దైవ చిత్తం అనేది మనకి మేలా కీడా? సొంత చిత్తాలు మనకి నష్టం కలిగించాయా, లాభం కలిగించాయా? నష్టమేగా, పాడైపోయాంగా. మరి ఇకనన్నా మరి దేవుని చిత్తానికి లోపడదామా? పుట్టేటప్పుడు మన చిత్తం కాదు, చచ్చిన తర్వాత మన చిత్తం లేదు. మధ్యలో ఉన్న ఈ చిన్న జీవితంలో కూడా దేవుని చిత్తానికి అప్పగించుకొని బతికితే ఎంత బాగుంటుంది. అదే సాధన చేద్దాం. నా తండ్రి, నీ చిత్తమే నాలో నెరవేరునుగాక, సిద్ధించుగాక తండ్రి, స్తోత్రం అని దైవ చిత్తాన్ని అపేక్షిద్దాం. రండి. అలాగే ఎల్లప్పుడూ దైవ చిత్తం చేసేవాడికి ఎన్ని మేలులు ఉన్నాయో. విశ్రాంతిలో ఉంటాడు, విజయం పొందుతాడు, విస్తారంగా ఫలిస్తాడు, భూమి మీదనే పరలోకానందాన్ని అనుభవించగలుగుతాడు, కార్యములు సఫలమవుతాయి, సమస్తము సమకూడి మేలుకే జరుగుతాయి. దైవ చిత్తం ఏంటి అంటే ఎడతెగక ప్రార్థన చేయటం, క్రీస్తునందు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటం, ప్రతి విషయమంతును లోన్ వచ్చిన స్తోత్రం, రాకపోయినా స్తోత్రం, స్లాబ్ పడిన స్తోత్రం, పెళ్ళి అయినా స్తోత్రం, కాకపోతే మరీ స్తోత్రం, గొడవే లేదు, హల్లెలూయా. పిల్లలు అయినా స్తోత్రం, కాకపోయినా స్తోత్రం, అది ఉద్యోగం వచ్చిన స్తోత్రం, అది మనం అనుకునే ఉద్యోగం కంటే బెటర్ ఉద్యోగం ఇవ్వచ్చు దేవుడు. నువ్వు అనుకునే దానికంటే బెస్ట్ లైఫ్ నీకు డిజైన్ చేసి ఉండొచ్చు. అసలు నీకు ఉద్యోగం ఇవ్వటం కాదు, ఉద్యోగాలు ఇచ్చేటట్టు నిన్ను చేయొచ్చు. కాబట్టి అందును బట్టి కూడా స్తోత్రం. నాకు ఉద్యోగం రాలేదు ప్రభా, నీకు స్తోత్రం. ఎగ్జామ్లో జయం కొరకు స్తోత్రం, ఓటమి కొరకు కూడా స్తోత్రం. ఏమండి, చదువు మధ్యలో ఆగిపోయినందుకు స్తోత్రం, ఆగకుండా కొనసాగినందుకు కూడా. కొంతమంది చదువు కొనసాగడం దేవుని చిత్తం, కొంతమందికి చదువు మధ్యలో ఆగిపోవటం దేవుని చిత్తం. నేను చదువుని కంటిన్యూ చేసినట్టయితే సేవకు వచ్చేవాడిని కాదు. అందుకని ఎంతవరకు అవసరం అంతవరకు చదవనిచ్చి చెడగొట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే ఒకవేళ చదువు దేవుడు నన్ను ఆశీర్వదించి చదువులోకి నన్ను తీసుకెళ్తే ఏదో ఒక జాబులో ఒంటరిగాడిగా ఉండిపోయేవాడిని. అవునా? లోకంలో చాలామందికి చదువు, గొప్పగా చదువు, పెద్ద పెద్ద చదువు, కానీ నాకు అవసరమైంది ఎంతో అంతవరకు చదవనిచ్చాడు. నాకు అవసరమైంది ఎంతో అంతవరకు చదవనిచ్చాడు, కొట్టాడు బ్రేక్. ఎందుకు నాయనా అందరిలాగా నన్ను చదవని లేదు అంటే పని ఉంది. ఏం పని? చదువు లేకపోతే ఎట్లా జాబ్ సంపాదించేవాడిని, మంచి పొజిషన్లో ఉండేవాడిని. ఎందుకయ్యా నాకు ఇట్లా చేసావు, మా చదువు మధ్యలో ఆగిపోయేటట్టు చేసావు? లేదు బేటా, అంతకంటే ఉత్తమమైన జీవితం నీకుందిరా. నీ బిడ్డలు వెనకబడితే వాళ్ళని నిందించొద్దు, సరిగా చదవలేకపోతే వాళ్ళని తిట్టొద్దు. నీ బిడ్డలు ఒకవేళ గెలవలేకపోతే వాళ్ళని తృణీకరించొద్దు, అవమానంగా మాట్లాడొద్దు. దగ్గరికి తీసుకొని, మా అది గెలవలేదంటే నీ మీద ప్రణాళిక ఏదో వేరుగా ఉంటుందిరా, అది దేవుడు ముందుకు తెచ్చిందాకా నువ్వు ఓపిక పట్టమ్మా. ఏం కాదురా, సృష్టికర్త ఆయన ఉద్దేశం నెరవేరాలమ్మా, ఆయన చిత్తం నెరవేరాలి. మనకి ఏం కంగారు పడొద్దు, పోతే పోయింది. ఏంటంటే ఆయన చిత్తం ఏదో జరిగిద్దమ్మా నానా, ఆయన చిత్తం జరిగిద్దిరా, ఎందుకు దిగులు పడతాయా? అది కాకపోతే దానికి మించిన బెటర్ జీవితం దేవుడు నీకు డిజైన్ చేసి ఉండొచ్చు నాన్న. ఎందుకురా నిరాశపడతావు, ఎందుకురా నిరుత్సాహపడతావు? మనకు ఆయన లేడా? ఆయన ఒక మలుపు తీసుకుంటాడు రా, ఒక టర్న్ తీసుకుంటాడు ఆయన. ఆశ్చర్యకరుడు ఆయన ఉన్నాడయ్యా మనకి. నువ్వు కలత చెందొద్దు,
గద్దించాల్సిన నేనే చెబుతున్నాను కదా నీకు, ఇంకేంటి నీకు అని పిల్లల్ని ధైర్యపరచండి, పిల్లలకు నిరీక్షణ ఇవ్వండి, పిల్లలకు విశ్వాసం ఇవ్వండి, పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. నా దేవుడు అన్యాయస్తుడు కాడు. ఒకవేళ నా చదువుని కొనసాగనిచ్చి నేను అలాగనే కంటిన్యూ అయితే ఒక ఉద్యోగస్తుడైన నా భార్య పిల్లలకు అన్నం పెట్టుకొని ఒక ఏకాకి బతికేవాడిని. ఈరోజు చదువుని అర్ధాంతరంగా ఆపేసి జీవితంలో ఉన్న అనుభవాలని నేర్పి నన్ను తెచ్చి ఇక్కడ నిలబెట్టి ఎంతమంది బిడ్డల్ని ఇచ్చాడో చూడు, ఎంత కృపనిచ్చాడో చూడు. ఏది గొప్పది? మంచిగా ఉద్యోగం సంపాదించి నా భార్య పిల్లల్ని మాత్రం సంతోషపెడితే ఆ జీవితం మంచిదా? ఆయన కృప పొందుకొని ఎంతోమంది గుండె చెదిరిన వాళ్ళని ఆదరించి, కృంగిన వారిని లేవనెత్తి, కన్నీళ్లలో ఉన్న బిడ్డల కన్నీళ్లు తుడిచి, ఆయాసపడుతున్న ప్రాణాలను సేదతీర్చి, నశించిపోతున్న ఆత్మలకు రక్షణ సువార్త ప్రకటించి రక్షించి, జీవితాలకు వెలుగుగా బ్రతకటం అనేది ఎన్ని ఉద్యోగాలతో మనం పోల్చుకుంటే దీంతో ఈక్వల్ అయితే. కాబట్టి ఏం కృంగిపోతున్నానా? ఆయన ప్లాన్, ఆయన ప్రణాళిక ఉన్నతంగానే ఉంటుంది నీ పట్ల. నీకోసం దేవుడు పెట్టుకున్న ఆలోచన వేరుగా ఉండొచ్చు. నువ్వు అనుకునే నెరవేరలేదని నువ్వు దిగులు పడతావు. దేవుడు అనుకునే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. పాడదామా? ఏం పాడదాం? అల్పమైన వాటిని ఆశించును నా హృదయం, అధికమైన మేళ్లను దాచును నీ మంచితను. ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం, ఏది నాకు కావాలో ఎంచి ఇచ్చు నీ జ్ఞానం. దేవుడు నీ జీవితంలో కార్యం కదిలించి జరిగించిన దాకా నువ్వు ఆయనతో గడుపు. నీ కన్నీళ్ళు ఆయన దగ్గర ఖర్చు. అవసరమైతే ఉపవాసం ఉండవు. నా పరిస్థితి ఇలా ఉంది, నా పక్షంగా కదలవా, నా ఎడల కార్యం చేయవా? ఈ పరిస్థితిని బట్టి కూడా నీ కృతజ్ఞతలు నాన్న, నీకు స్తోత్రాలు. విడుదల వచ్చిందాక చెప్పడం కాదు, విడుదల రాకముందే స్తుతి చెల్లించు. కూటాలకు ముందు కూడా స్తోత్రం చెప్పాను నేను, కూటాలు అయిపోయిన తర్వాత కూడా స్తోత్రం చెప్పడానికే పిలిచాను. ఓకేనా? తల మంచి కళ్ళు మేయండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ తండ్రి, నీ బిడ్డలందరినీ సమకూర్చి ఈ శుక్రవారం వేళ అనేక మందిని చేరి వచ్చి నీ చిత్తం యొక్క ప్రాముఖ్యత, దానివల్ల కలిగే ప్రయోజనాలు, ఇంతకి చిత్తం అసలు ఏంటి అనేది 3 ప్రశ్నలకు మంచి సమాధానాలు మాకిచ్చి మమ్మల్ని ప్రోత్సాహపరిచారు. గుండె చెదిరిన మాకు ధైర్యాన్ని ఇచ్చారు, నిరీక్షణని ఇచ్చారు, సంతోషాన్ని ఇచ్చారు. మా ముఖాలు ప్రకాశించేటట్టు చేశారు. మీకు వందనాలు నా తండ్రి. మా హృదయాలని తెప్పరిల్ల చేసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆశీర్వదించండి. తప్పకుండా ప్రవ్వా నీ మీదనే అనుకుంటాం, నీ చిత్తమునే జరిగించాలని ఆశపడతాం, అందుకోసమే ప్రయాసపడతాం. మమ్మల్ని బలపరిచి ఇంకా గొప్ప గొప్ప కార్యాలు జరిగించి నేను మహింపరచుకున్నట్లు సహాయము చేయమని సమస్తమైన మహిమ మీకే చెల్లిస్తా. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. సమస్త రోగములు, బలహీనతలు నా తండ్రి తొలగించునుగాక. ప్రతికూలతలు, వేదనలు, దుఃఖము, అప్పు, బాధ, శోధన, నింద, అవమానం యేసు నామములో కొట్టివేయబడును గాక. అన్యాయంగా బనాయించబడిన ప్రతి కేసు యేసు నామములో కొట్టివేయబడును గాక. న్యాయము నా దేవుడే తీర్చును గాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మన ప్రాణప్రియుడు, మనందరి రక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ తోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి, నీ సమస్త భక్త కోటికి ఆయన రాక పర్యంతం, యుగాంతం మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం సదా తోడే మనం నడిపించును గాక. ప్రవేశ రక్తమునకు జయం, ప్రవేశ రక్తమునకు జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి
రోగులైన వారికి అది వ్రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చి గొప్ప విడుదల బిడ్డలుగా ఇచ్చే రోగములను ముట్టి స్వస్థపరచు, దయ్యములను వెళ్ళగొట్టు, మంత్ర ప్రయోగాలు నాశనం చేయి, పరిశుద్ధాత్మ అభిషేకంతో బిడ్డల్ని నింపి ప్రతి ఒక్కరూ కూడా నీ మీద ఆనుకొని సంతోషముఖము గలవారై, ప్రార్థనా యోధులై, ఉపవాస ప్రార్థనా పరులై, ప్రతి విషయమందును కృతజ్ఞతలు చెప్పే బిడ్డలై, నీ చిత్తమంతయు ఎరిగి దాన్ని నెరవేర్చే బిడ్డలై వర్ధిల్లున్నట్లు మా బిడ్డలకు మాకు కృప చూపమని యేసునామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు.